కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. సో ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుందండి, మనం తిన్న ఫుడ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ అ సింపుల్ ఫార్మ్ కాల్డ్ గ్లూకోజ్, సుక్రోజ్, ఏదైనా సరే. ఈ ఫుడ్ అయితే మనకి బాడీకి ఎనర్జీ 2 మాలిక్యూల్స్ నుంచి వస్తాయి. అయితే ఫ్యాట్ అవ్వాలి లేదా కార్బోహైడ్రేట్ అవ్వాలి. ఆ రెండింటిని ఇన్సులిన్ వన్స్ మనకి ఎసిమిలేషన్ అబ్జార్ప్షన్ జరుగుతుందండి బ్లడ్లోకి రాగానే మన ప్యాన్క్రియాస్ విల్ డిటెక్ట్ ఓకే ఫుడ్ ఈజ్ రెడీ, నౌ ఐ హ్యావ్ టు టేక్ ఇట్ టు సెల్. అప్పుడు ప్రొడ్యూస్ అయ్యేది ఇన్సులిన్. సో ఇక్కడ ఎంత ఫుడ్ వచ్చిందో దానికి సరిపడా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వాలి. ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయ్యింది, దట్ విల్ క్యారీ ఇట్ టు ద సెల్. సెల్స్ అన్నిటిది కూడా లాక్ అండ్ కీ మెకానిజం ఉంటుంది, వేర్ రిసెప్టార్స్ అనేవి ఉంటాయి. సో ఇన్సులిన్ వచ్చింది, ఓకే ఐ విల్ ఓపెన్ ద డోర్ అని, కానీ దెన్ ద గ్లూకోజ్ గోస్ ఇన్. అది మైటోకాండ్రియా షుడ్ బి యూటిలైజింగ్ దిస్. సో ఇక్కడ డయాబెటీస్ అనేది అసలు అంటే ఏంటండి, వెన్ షుగర్ లెవెల్స్ అంటే గ్లూకోజ్ అనేది ఉండటం న్యాచురల్ బాడీలో, ఇట్స్ నాట్ అన్యాచురల్, కానీ అవసరం కన్నా ఎక్కువ క్రానిక్గా ఉండటం అనేది ఈజ్ అబ్నార్మల్. దాని హైపర్ గ్లైసమిక్ కండిషన్ అంటాం, దాన్ని డయాబెటిస్ అంటాం. కానీ మనం లాటిన్ టర్మ్లో చూసుకున్నట్టయితే డయాబెటిస్ మెలిటస్ అంటే యూరినరీ ఇష్యూ కింద చెప్తారు. దట్ ఈస్ వాట్ ఈస్ అ కన్వర్షన్. అదేవిధంగా ఆయుర్వేదంలో చూసినట్టయితే దీన్ని ప్రమేహ అంటామండి. యాక్చువల్గా మొత్తం 20 రకాల ప్రమేహాలు ఉన్నాయి. ప్రమేహ అంటే మెయిన్గా యూరిన్ ద్వారా ఆ ఎక్సెస్ గ్లూకోజ్ అనేది రావటం లేదా ఇంకా చాలా రకాల మెటబోలైట్స్ రావటాన్ని ప్రమేహ అంటారు. అందులోంచి ఒకటి మధుమేహ. ఇలాంటివి చాలా ఉన్నాయండి. అలాగే డయాబెటిస్ మెల్లిటస్ అంటే కూడా త్రూ యూరిన్ షుగర్ లాస్ అవ్వటం వాజ్ ఫస్ట్, దాని బేస్ మీద ఆ పేరు టర్మ్ వాజ్ కాయిన్డ్ అనమాట. సో దట్ ఈస్ వాట్ ఈస్ డయాబెటిస్. బేసిక్గా డయాబెటిస్ని 4 టైప్స్ కింద చెప్తాం. టైప్ 1 ఎక్కడైతే అసలు ఇన్సులిన్ ప్రొడక్షన్లోనే ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఇన్సులిన్ అనేది ప్యాన్క్రియాస్లో ఒక రకమైన సెల్స్ కాల్డ్ బీటా సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. అసలు ఆ ప్రొడక్షన్లోనే ప్రాబ్లం ఉంది అంటే దట్ ప్యాన్క్రియాస్లో ఇష్యూ ఉంది మనకి. అది టైప్ 1 డయాబెటిస్ అంటాము. ఇట్ కెన్ బి అన్ ఆటో ఇమ్యూన్ కండిషన్ ద్వారా ఆర్ బై బర్త్లో కూడా ఉంటుంది. అక్కడ అసలు ప్రొడక్షనే ప్రాబ్లం ఉంటుంది. సెకండ్ డయాబెటిస్ 2, టైప్ 2. ఇదేంటంటే మనకి వేరియస్ ఇతర ఫ్యాక్టర్స్ వల్ల కానీ వేరియస్ అదర్ డిసీజెస్ ఎఫెక్ట్ అవటం వల్ల కూడా కానీ మనకి ఓవరాల్గా గ్లూకోజ్ అనేది బ్లడ్లో హైపర్ లెవెల్లోనే మెయింటైన్ అవుతుంటుంది. దట్ ఈస్ డయాబెటిస్ 2. జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. దట్ ఈస్ వాట్ దే క్లాసిఫై యాజ్. అంటే మనకి ప్రెగ్నెన్సీలో డయాబెటిస్ అనేది కొంచెం మనకు కనపడుతుంది, అంటే హైపర్గ్లైసెమిక్ కండిషన్ ఉంటుంది. 4th ఇస్ కాల్డ్ ప్రీ డయాబెటిక్, విచ్ ఇస్ ఇప్పుడు న్యూగా వస్తుంది, ప్రీ డయాబెటిక్ కండిషన్ అని. సో ఇది ఒక ఫంక్షనల్ మెడిసిన్ అనుకోలేదు, మోడర్న్ మెడిసిన్ వ్యూ. ఒకసారి ఆయుర్వేదిక్ వ్యూ కూడా అర్థం చేసుకుందాం దీంట్లో. మనం తినే ప్రతి ఫుడ్ మనం ఎక్కడి వరకు వచ్చామండి, బ్లడ్ వరకు వచ్చాం, బ్లడ్ నుంచి సెల్. కానీ ఆయుర్వేదం పరంగా సప్తధాతువులు అని ఉంటాయి. అంటే ప్రతి తినిన ఫుడ్ 7 ధాతువుల కింద ట్రాన్స్ఫార్మ్ అవ్వుకుంటూ వెళ్ళి దాని తత్వం బట్టి, అంటే 5 ఎలిమెంట్స్తో తయారవబడి ఉంటాయి. ఏ ఎలిమెంట్ ఏ ధాతువుని నరిష్ చేస్తుంది దాన్ని బట్టి అవి యూటిలైజ్ చేసుకుంటూ వెళ్తుంది. సో దట్ ఈస్ ద హోల్ ప్రాసెస్. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ ద డైజెషన్ ఏదైతే ఇంకా మనం వీఆర్ నాట్ డిస్కసింగ్ ఎట్ ద మోడర్న్ లెవెల్. ఇదైన తర్వాత అది ఓజస్, తేజస్, ప్రాణ 3 కింద మారుతాయి. సో అక్కడ ఎండ్ అవుతుందండి ఫుల్ ప్రాసెస్ ఆఫ్ ఫుడ్. ఇప్పుడు రసశీషాజీర్ణం అంటాం. అంటే సప్తధాతుల్లో ఫస్ట్ ధాతు రసధాతు, ఆ డైజెషన్లో ప్రాపర్గా అవ్వకపోతే వచ్చేది ఫన్ కైండ్ ఆఫ్ ప్రమేహ అనేది చెప్పటం జరిగింది. ఇది మనం ఇప్పుడు చూసేది ఓన్లీ 1 స్పెక్ట్రమే. ఇందులో టోటల్ 20 టైప్స్ ఉన్నాయి. వాతా బేస్డ్, పిత్తా బేస్డ్, కఫా బేస్డ్. అది దోషజ, దోషం వల్ల వచ్చినది 3 రకాల్లో. సో కఫ, వాత, పిత్త 3. కఫాలో వచ్చేవి 10 రకాలు, పిత్త వల్ల వచ్చేవి 6 రకాలు, ఇంకో 4 వచ్చేది వాతాలు. సో ఇన్ని విధాలుగా వాళ్ళు క్లాసిఫై చేశారు. మనం క్లాసిఫికేషన్ త్రూ ద డయాబెటిస్ ఇది. సో ఫైనల్లీ డయాబెటిస్ అనేది మన హోల్ ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ దగ్గర నుంచి ఆ అబ్జార్ప్షన్ వరకు ఉండే ప్రాసెస్ని అది డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి ఇట్స్ అ మెటబాలిక్ సిండ్రోమ్. ఇప్పుడు ఎందుకు ఇంత ఎక్కువ ఉంది? సో ఫస్ట్ మనం డయాబెటిస్ అర్థం చేసుకున్నామండి. నెక్స్ట్ ఇప్పుడు మేజర్గా మనం చూసేది ఏంటంటే మన చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అనేది ఫస్ట్ మేజర్ రోల్. మనం పొద్దునే లేస్తాం, వీ నీడ్ 3 మేజర్ థింగ్స్ అండి, స్లీప్, ఫుడ్ అండ్ వర్క్. మనందరం చేసేదండి. ఈ 3 ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతాయో లేదా ఈ 3 ఏదో ఒకటి డిస్టర్బ్ అయినా వీఆర్ ప్రోన్ టు మెటబాలిక్ సిండ్రోమ్స్. మనం వాటి కనెక్షన్ అర్థం చేసుకోవడం సింపుల్ వేలో అర్థం చేసుకొని చూద్దాం. ఫస్ట్ ఫుడ్ ప్రాపర్ ఎనర్జీ ఉంది. వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్? ఫస్ట్ స్టెప్ అంటే న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవటం.
ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటున్నాం. అందరికీ తెలిసిందే ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇస్ ల్యాకింగ్. అది కాకుండా విపరీతమైన కెమికల్స్ యాడ్ అవ్వబడుతున్నాయి, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. ఈజీ మేకింగ్ ఆఫ్ ఫుడ్లో మనం హెల్త్ గురించి పట్టించుకోకుండా వీఆర్ ప్రిపేరింగ్ ఫుడ్స్. ఈజీ చేసుకోవడం ఇస్ రైట్, కానీ అట్ ద సేమ్ టైం మైండ్ హెల్త్ మీద కూడా పెట్టుకుని మనం కనుక ఈజీలో వెతుక్కుంటే మనకి ఈజీగా దొరుకుతుంది. పాతకాలపు వాళ్ళు ఏదైనా సరే ఫ్రెష్గా తింటాము, ఎక్కువ స్టోర్డ్ ఫుడ్స్ ఉండేది కాదు. ఒకవేళ స్టోర్ ఉన్నా దానికి వేరే ప్రాసెస్ చేసుకునేవారు, హెల్దీ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్మెంటేషన్స్ చేసేవారు, ఊరగాయ అంటే వాటర్ పికిల్, వాటర్లో వాళ్ళు పికిల్ చేసేవారు. సో వాళ్ళు మ్యాక్సిమం ఏంటంటే హెల్త్, ఈ మినిమం నాలెడ్జ్ అందరికీ ఉండేది, బేసిక్ నాలెడ్జ్ లైక్ ఇది వాత పిత్త కఫ మనకి ఇది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మన ఒక మదర్కి కూడా ఉండేది. కానీ ఇప్పుడు ఆ నాలెడ్జ్ తగ్గిపోయింది బికాస్ ఆఫ్ లాస్ ఆఫ్ అవర్ టెక్స్ట్ అనుకోండి, ఆర్ వాట్ ఎవర్ ద రీజన్. ఆ గ్యాప్ వల్ల వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఏది రైట్ అండ్ ఏది రాంగ్. సో వీఆర్ అడాప్టింగ్ ఫర్ సమ్ సింపుల్ టెక్నిక్స్, ఇన్స్టెంట్ టెక్నిక్స్. దేనివల్ల అయితే ఇన్స్టెంట్ టెక్నిక్స్ కొంతవరకు ఓకే కానివ్వండి, తర్వాత నుంచి క్రానిక్గా మనం వాడుకుంటూ వెళ్తే ఇట్ విల్ ఎఫెక్ట్ అవర్ బాడీ. ఎందుకంటే ఇన్స్టెంట్లో ఏదైనా చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రిజర్వేటివ్స్ తీసుకున్నారు, ప్రిజర్వేటివ్స్ ఏమైనా యాడ్ చేశారనుకోండి, ఒక వస్తువు అంటే ఒక ఆర్గానిక్ ఫుడ్ అనేది కుళ్ళిపోవటం అనేది చాలా సహజమైన దాని ప్రాసెస్. కానీ అది ఆ చేంజ్ లేకుండా అన్ని రోజులు మెయింటైన్ అవుతోంది అంటే దే ఆర్ యాడింగ్ సంథింగ్ టు ఇట్. అంటే వీఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ అ న్యాచురల్ ప్రాసెస్, అది యాడ్ అవ్వబడుతుంది. మరి మన బాడీలో ఉండే ఆ గట్ బయోమ్ అనుకోండి, లేదా ట్రిలియన్స్ ఆఫ్ బయోమ్ ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏదైతే మన సెల్స్ కన్నా ఎక్కువ, మరి అవి వాటికి ఎట్లా రియాక్ట్ అవుతాయి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. సో ఫుడ్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. ఒకటి వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ వీఆర్ టేకింగ్, సెకండ్ థింగ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ ఇన్స్టెంట్ ఫుడ్స్ అనేవి ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే అది మన గట్ బయోమ్ని కూడా డిస్టర్బ్ చేస్తుందండి. అండ్ సెకండ్ ఇన్ఫ్లమేషన్స్ని కాజ్ చేస్తుంది. సెకండ్ మన లైఫ్ స్టైల్ అనేది ఇదివరకు వాళ్ళది ఎలా ఉంటుందండి, అకార్డింగ్ టు ద సన్ ఉండేది. అవును, మార్నింగ్ లేవటం, సూర్యోదయానికి ముందు లేవటం. దానివల్ల వచ్చే యూజ్ ఏంటండి, సూర్యోదయానికి ముందు లేస్తే 2 హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయండి. ఒక రకమైన హార్మోన్ విచ్ టెల్స్ యూ దట్ లేదు ఇంకా నౌ వీఆర్ రెడీ ఫర్ ద ఎనర్జీ. మీ బాడీ అండ్ మొత్తం అన్ని కూడా విల్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎనర్జీ. ఇప్పుడు 8 and 9కి లేస్తున్నారు అనుకోండి, ఆఫ్టర్ సూర్యోదయం కాకపోయినా 7:30, 8:30కి లేచేటప్పటికి ఆ హార్మోన్ కి సిగ్నల్ వచ్చి అది యాక్టివేట్ అయ్యే లోపల అవర్ మెటబాలిజం ప్రాసెస్ అంతా స్లో డౌన్ లోనే ఉంటుంది. లేస్తున్నాము, లేచిన తర్వాత వాట్ ఈస్ అవర్ లైఫ్ స్టైల్, ఎట్లా ఉంటున్నాము, ఏం చేస్తున్నారు, చిన్నపిల్లల నుంచి మనం పెద్దవాళ్ళ వరకు మనం ఒకసారి చూసుకోవాలి. ఎవ్రీథింగ్ ఏంటంటే ఒక రెగ్యులేషన్ లేదు కంపారిటివ్గా. ఏదైనా ఒకటి ఏదైతే ఉందో ఆ డ్రైవింగ్ ఫోర్స్ వెనకాల వెళ్తున్నాం. వర్క్ అంటే వర్క్ వాళ్ళు, చదువు అంటే చదువు వాళ్ళు, అంతేకాని దెర్ ఇస్ నో బ్యాలెన్స్, దెర్ ఈస్ నో రెగ్యులేషన్. వాట్ ఈస్ డయాబెటీస్ అండి, డిస్రెగ్యులేషన్ ఆఫ్ షుగర్ ఇస్ డయాబెటీస్. సో బాడీలోనే డిస్రెగ్యులేషన్ ఉంది, మన లైఫ్ స్టైల్లో కూడా డిస్రెగ్యులేషన్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ డిస్రెగ్యులేటింగ్ పార్ట్స్ టు గెట్ ఇన్. సో లైఫ్ స్టైల్ మనం ఎట్లా తీసుకుంటున్నాం అనేది కూడా ప్లేస్ సెకండ్ ఇంపార్టెంట్ రోల్. థర్డ్, మన యాక్టివిటీ ఎట్లా ఉంది. 80% యాక్టివిటీ అంతా సెడెంటరీ అయిపోయింది. పాతకాలం వాళ్ళది అబ్జర్వ్ చేసి చూద్దామండి, వాళ్ళు ఇంట్లో హౌస్ వైఫ్ నుంచి బయట వెళ్ళే వర్క్ చేసే వాళ్ళ వరకు దే హ్యాడ్ అ వెరీ యాక్టివ్ లైఫ్ స్టైల్. వాళ్ళు చేసే వర్క్ అనుకోండి, వాళ్ళు చేసే వాక్ అనుకోండి, లేకపోతే వాళ్ళు చేసే డైలీ యాక్టివిటీస్, ఇప్పుడు తిరగలి తిప్పటము ఆ లెవెల్లో ఉండేది అండి. సో ఇన్ వన్ కేస్ తిరగలి తిప్పటం అనేది నథింగ్ బట్ ఇన్నర్ కోర్ ఎక్సర్సైజ్. అవును, ఒక్కసారి మనం తిప్పి చూస్తే మనకి దాని ఒక ఇది తెలుస్తుందండి, దాని హౌ హార్డ్ ఇట్ వాస్. అన్ని అలాంటివి ఉన్నాయి. సో ఏంటంటే అండి, ఓల్డ్ కాఫీ ఇన్ న్యూ కప్ అనమాట. దట్స్ ఇట్. మనం ఏంటంటే ఆ అండర్స్టాండింగ్ తెలుసుకుంటే దెన్ వి విల్ అండర్స్టాండ్. సో వాళ్ళు తినే ఫుడ్ వెదర్ ఇట్ ఇస్ వెజ్ ఆర్ వెదర్ ఇట్ ఇస్ నాన్ వెజ్, వాళ్ళ వర్క్ కూడా అంతే ఉండేది. సో దాంతో అది ఇట్ వాజ్ ఓకే, దాని ఎనర్జీ ఖర్చు అయ్యేది. నెక్స్ట్ పార్ట్ ఇస్ స్లీప్. స్లీప్ ఇస్ ద మేజర్ సడన్ డిస్టర్బెన్స్ అండి. తక్కువ పడుకోవటము ప్రాబ్లమే, ఎక్కువ పడుకోవటము ప్రాబ్లమే. లేజీగా ఉండటం, ఎక్కువసేపు పడుకోవటం, 9 hours 10 hours పడుకునే వాళ్ళకి కూడా డయాబెటీస్ వస్తుంది. ఎక్కువగా కఫా రిలేటెడ్ డయాబెటీస్ వస్తుంది. ఎక్కువసేపు పడుకునే వాళ్ళకి. స్లీప్ ఉండాలి కదా అని 9 hours 10 hours పడుకోవటం కరెక్ట్ కాదు. అసలు మీకు ఎన్నింటికి పడుకోవాలి, ఎలాంటి స్లీప్ కావాలి, క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇస్ ఇంపార్టెంట్. మీరు పడుకునే 5 hours or 6 hours అనేది ప్రాపర్ స్లీప్ ఉందనుకోండి వితౌట్ డిస్టర్బెన్స్ చాలు ఫర్ ద రిపేర్. అంతేగాని
ఎలాగో నేను ఆ టైంలో అంతా వర్క్ చేసుకున్నా కాబట్టి పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు పడుకుంటున్నా అంటే దిస్ విల్ డెఫినెట్లీ కాజ్ అ డిస్టర్బెన్స్ ఆర్ ఎఫెక్ట్ ఆన్ ద బాడీ విచ్ ఇస్ మ్యాక్సిమం ఇర్రిప్లేసబుల్ అండి. ఎన్ని మెడిసిన్స్ వాడినా దిస్ కెనాట్ చేంజ్ యువర్ బాడీ క్లాక్. సో ఈ 3 నేను మేజర్ కాజ్ కింద చెప్తానండి. జెనెటిక్స్ ద్వారా వచ్చేది ప్రీ డిస్పోజిషన్ మాత్రమే, అంటే ఆ తత్వం, ఆ టెండెన్సీ మాత్రమే. చాలా మంది నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అందరూ జెనెటిక్ గా ఉందండి మాకు అంటే, ఎస్ జెనెటిక్లీ ఉందంటే అప్పుడు మీకు పక్క వాళ్ళకన్నా ఒక 20-30% యు ఆర్ మోర్ ప్రోన్ టు ఇట్. కానీ డిసీజ్ మీకు రాదు. జెనెటికల్ గా ఉంటే రాదు డిసీజ్. ఇప్పుడు జెనెటిక్ లో ఉంది నాకు వచ్చేసింది అంటే పుట్టిన ప్రతి పిల్లకి ఐ మీన్ లైక్ ఇద్దరు డయాబెటిక్ పేరెంట్స్ ఉన్నారనుకోండి అందరికీ రావాలి. అలా రావట్లేదే. మరి వాట్ ఈస్ మేకింగ్ ద డిఫరెన్స్ అండి? సో మన బాడీలో ఏ ఫ్యాక్టర్స్ దాన్ని కల్చర్ చేస్తాయో, దేనికి ఆ డిసీజ్కి ఉండే ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేస్తామో అప్పుడే ఆ డిసీజ్ వస్తుంది. సో డయాబెటీస్లో మా మదర్ ఫాదర్కి డయాబెటీస్ ఉంది కాబట్టి నాకు వచ్చేస్తుంది అనే ఫియర్ అవసరం లేదండి. ఎలాగో వచ్చేస్తుంది కదా అని కేర్లెస్నెస్ వద్దు. ఇట్ కెన్ బి మేనేజ్డ్ అండ్ రివర్స్డ్. ఎప్పుడండి? when we understand the process, and a doctor should understand the process and try to reverse it. Yes. ఒక డయాబెటిక్ పేషెంట్ వచ్చారు మేడం మీ దగ్గరికి, ఎట్లా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది మీ దగ్గర? ఫస్ట్ వాళ్ళని 2 డివైడ్ చేసుకుంటామండి. వీళ్ళది బేసికల్గా డయాబెటిస్ అనేది వాత వలన, పిత్త వలన, కఫ వలన అనేది. సో మేము చూసిన దాంట్లోని కఫం ఎక్కువ శాతం ఉండి వచ్చిన డయాబెటిస్ అయినట్టయితే వాళ్ళల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ఒబీస్గా ఉంటారు, డార్క్నెస్ ఆఫ్ ద స్కిన్ అవి ఎక్కువ ఉంటాయి, లెథర్జిక్గా ఉంటారు, వర్క్ తొందరగా ఇష్టపడరు, ఎక్సర్సైజ్ వైపు అసలు ఉండదు, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది. సో వీళ్ళందరిది మనం పల్స్ చూస్తే కఫం ఎక్కువ ఉండటం, వాళ్ళ హ్యాబిట్స్లో కూడా ఎక్కువగా స్వీట్స్ ఉండటం, ఎక్కువగా కార్బ్ని ఇష్టపడటం. కార్బ్ ఇస్ నాట్ బ్యాడ్ అండి. అక్కడ కండిషన్ బట్టి వాట్ కైండ్ ఆఫ్ కార్బ్ వీ షుడ్ టేక్ ఇస్ అ క్వశ్చన్. మనం ఏమవుతున్నాం అంటే మేడం, అంటే వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్, అయితే ఎక్స్ట్రీమ్స్లో ఉంటున్నాం, అయితే వీ కంప్లీట్లీ డూ అ జీరో కార్బ్, లేదా ఇంకా అచ్చంగా స్వీట్ మీదే ఉంటాం. ఇట్ షుడ్ బి ఇన్ అ బ్యాలెన్స్డ్ వే. ఎందుకంటే కార్బ్ నెసెసరీ ఫర్ సమ్ ప్రాసెసెస్ విచ్ ఇస్ నాట్ రిప్లేసబుల్ బై ఎనీ అదర్ న్యూట్రియంట్. కానీ ఎలాంటి కార్బ్? కాంప్లెక్స్ కార్బ్, స్వీట్ పొటాటోస్ ఉన్నాయి, గుడ్ కార్బ్, అది రకరకాల గ్రెయిన్స్ తీసుకోవచ్చు. సో ఈ కఫ ప్రకృతి ఉన్న వాళ్ళకి ఏంటంటే డైజెషన్ బాగా స్లో ఉంటుంది, ఎందుకంటే వీళ్ళలో అర్త్ అండ్ వాటర్ ఎలిమెంట్ ఎక్కువ, కంపారిటివ్గా ఫైర్ ఎలిమెంట్ తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళలో ఈ డయాబెటిస్ అనేది మనకి చూస్తామో వీళ్ళకి ఇంకా ఫైర్ తగ్గిపోతుంది, మందాగ్నిలో ఉంటారు వాళ్ళు. దాంతో వాళ్ళు తినే కొంచెం ఫుడ్ కూడా వాళ్ళు పూర్తిగా డైజెస్ట్ చేసుకోలేరు. పోనీ డైజెస్ట్ చేసుకునే దానికి కావాల్సిన యాక్టివిటీ కూడా వాళ్ళకు ఉండదు. కాబట్టి పేషెంట్స్కి ఎక్కువగా ఫాస్టింగ్ని we encourage fasting వాళ్ళలో అట్లీస్ట్ ఒక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాం, 10 కాదు 12 to 14 hours or 16 hours కూడా ఇస్ గుడ్. వాళ్ళు మార్నింగ్ పూట ఫాస్ట్ చేస్తే ఎక్కువ బెటర్. బ్రేక్ఫాస్ట్ జస్ట్ ఒక గుడ్ ఫ్యాట్తో స్టార్ట్ చేసుకుని అండ్ దెన్ దే షుడ్ డూ గుడ్ ఫాస్ట్, అది సజెస్ట్ చేస్తాం కఫా వాళ్ళకి ఎక్కువ. అండ్ వీళ్ళకి ఎక్సర్సైజెస్ షుడ్ బి విగరస్. డెఫినెట్గా వాళ్ళకి ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోమని చెప్తాము. అలాంగ్ విత్ దట్ మేము వీళ్ళకి ఇచ్చేది మందాగ్ని, మెటబాలిజం రేజ్ అయ్యేవి చూసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తామండి కఫ వాళ్ళకి. పిత్తం వాళ్ళకి చూసుకున్నట్టయితే వీళ్ళు ఎలా ఉంటారంటే వెయిట్ లాస్లో ఉంటారు, వీళ్ళకి ఫైర్ ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళల్లో డయాబెటిస్ అనేది లివర్ ద్వారా ఎక్కువగా ఎఫెక్ట్ అయినది. లివర్లో టోటల్గా 18 to 20 kinds of ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవుతాయండి, ఏదైతే ప్యాన్క్రియాస్ ఫంక్షన్ని మానిటర్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే వాటిల్లో ఏమైనా డెఫిషియన్సీ వస్తుందో అప్పుడు పిత్త నుంచి వచ్చే డయాబెటీస్లో వస్తాయి, కొన్ని రకాల డయాబెటీస్ ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే మెటబాలిజం హైపర్ ఉంటుంది, వాళ్ళు ఊరికే ఆకలేస్తూ ఉంటుంది. మనకి చెప్పే బేసిక్ రూల్ ఉంటుందండి, ఎక్కువ సార్లు తింటారు, పాలిఫేజియా, ఎక్కువ తినాలనిపిస్తూ ఉంటుంది. సో అది ఈ కైండ్ ఆఫ్ పీపుల్లో ఎక్కువ చూస్తాం. వీళ్ళకి ఇన్ఫ్లమేషన్ కూడా ఊరికే ఉంటుంది. అండ్ పిత్త వాళ్ళ దాంట్లో చూసేది ఏంటంటే దే హ్యావ్ అన్ అనదర్ డిసీజ్ కూడా విచ్ ఇస్ కాజింగ్ అన్ ఇన్ఫ్లమేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోఇమ్యూన్ కానీ, సోరియాసిస్ ప్లస్ డయాబెటిస్ ప్లస్ PCOD ఆ కాంబినేషన్లో వస్తూ ఉంటారు. బట్ మనం చూస్తే వాళ్ళ పట్ల ఎందుకంటే జనరల్గా మనకి ఎలా ఉంటుందంటే ఒబీస్ వాళ్ళకి డయాబెటీస్ వచ్చేస్తుంది అనుకుంటాం. ఒబీస్ ఉండి కఫతత్వం ఉన్న వాడికి డయాబెటీస్ తత్వం ఎక్కువ. పిత్త వాళ్ళు బాగా సన్నగా ఉంటారు, వీళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కన్నా లివర్ ఫంక్షనింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. సో అది పిత్త కైండ్ ఆఫ్ పర్సన్. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎక్కువగా వర్క్ హాలిక్గా ఉంటారు, టూ మచ్ ఆఫ్ వర్క్ అని, స్లీప్ తక్కువ ఉంటుంది, పడుకున్నా సరిగ్గా పడుకోలేరు, అండ్ దే వాంట్ టు డూ మోర్ వర్క్. సో వాళ్ళు ఎక్కువగా వాళ్ళకి ఏంటంటే రిలాక్సింగ్
చెప్పి దే హ్యావ్ టు డూ అన్ ఎక్సర్సైజ్ వేర్ దే ఇట్ అ మోడరేషన్, రిలాక్స్గా ఉండాలి, అండ్ దే షుడ్ డెవలప్ సమ్ హాబీ ఈజ్ వాట్ వీ సజెస్ట్. సో వాళ్ళు ఎక్కువ లివర్ బేస్ మీద వీ టేక్ ఓవర్ అండి. నెక్స్ట్ టైమ్ ఇస్ వాత. వాత వాళ్ళు ఒక విధంగా కొంచెం కష్టం ట్రీట్ చేయటం, ఎందుకంటే వాళ్ళది కొంచెం సివియర్గా ఉంటుంది. ఎన్ని రకాలు మెడిసిన్స్ వాడుతున్నా మా కంట్రోల్ అవ్వట్లేదు అంటారు వాత వాళ్ళది. వాళ్ళకి గట్ హెల్త్లో ప్రాబ్లం ఉంటుందండి డెఫినెట్గా. ఎందుకంటే గట్కి డయాబెటీస్కి చాలా డీప్ రిలేషన్ ఉంటుందండి. ఎందుకంటే గట్లో మనకి బయోమ్ ఉంటుందని చెప్పాం కదా, ఆ బయోమ్లో ఇంబ్యాలెన్స్, దాంట్లో వచ్చే LPS ప్రొడక్షన్ పెరిగి ఎండోటాక్సిసిటీ అంటాం, అంటే గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియాస్ పెరిగి ఎప్పుడైతే అవి మన గట్ని లీక్ చేసుకుంటూ బ్యారియర్ని బ్రేక్ చేసుకుంటూ లోపలికి వెళ్తుందో దెన్ దట్ కాజెస్ అండ్ ఎండోటాక్సిసిటీ. దానివల్ల ఇమ్యూన్ యాక్టివ్ అవుతుంది. వీళ్ళకి మేజర్గా గట్ హెల్త్ కాన్స్టిపేషన్ ఉంటుంది వాత కండిషన్ ఉన్న వాళ్ళకి. అండ్ మెగ్నీషియం అనేది ల్యాక్ ఆఫ్లో ఉంటుంది. ఓకే, మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన ఏంటంటే ఇన్సులిన్ ప్రాపర్గా ఫంక్షన్ చేయాలంటే వీ నీడ్ మెగ్నీషియం, వీ నీడ్ గుడ్ వైటమిన్ D, వీ నీడ్ గుడ్ ఒమేగా 3. ఈ 3 కావాలి. ఈ 3 లేదంటే మనం ఎంత బెస్ట్ మెడిసిన్ ఆర్ మేనేజ్మెంట్కి వాడుతున్నా ఆ డయాబెటీస్ అనేది కంట్రోల్ అవ్వదు. విటమిన్ D ఎవరికి లేదు ఇప్పుడు. ఈ మధ్య కాలంలో లేదు మేడం, నేను అబ్జర్వ్ చేస్తాను. మీరు అబ్జర్వ్ చేస్తే మనం బిఫోర్ కోవిడ్ అంతా ఎవరం అంత డాక్టర్స్ కూడా యాజ్ వీ ప్రాక్టీస్డ్ పెద్ద వైటమిన్ D మీద మనం దృష్టి పెట్టలేదు. అవును, నేను చూసింది కూడా ఏంటంటే అండి, ఈవెన్ సపోజ్ 30 or 40 ఉన్నా, అన్లెస్ దే డోంట్ హ్యావ్ అ డిసీజ్ ఉంటే వీ నీడ్ మోర్ వైటమిన్ D, లేకపోయినా దే యూస్ టు మేనేజ్ దర్ ఓన్, ఐ మీన్ మనకి డైలీ యాక్టివిటీస్ అయిపోయాయి. ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు ఎట్లా ఉంటుంది, కొంచెం మనకి D తగ్గగానే వీఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ నా D తగ్గినట్టు ఉంది బికాజ్ పెయిన్స్ వచ్చేయటము అవి కనపడుతున్నాయి. మన పాతకాలం వాళ్ళు అర్ఘ్యం చేసేవారు లేదా తర్పణ ఇచ్చేవారు సూర్యుడికి, సూర్య నమస్కారాలు, ఇవన్నీ నేను అనేది జనరేషన్స్ బ్యాక్. దాంతో వాళ్ళకి రిసెప్టివిటీ టువర్డ్స్ సన్, హోల్డింగ్ ఆఫ్ వైటమిన్ D ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉండేది. మనకి ఆ జెనెటిక్స్ కూడా వచ్చాయి. దాంతో వీ నెవర్ డూ సన్ బాత్స్, అవసరం పడలేదు ఇప్పటి వరకు. సో ఎందుకంటే ఆ హోల్డింగ్ కెపాసిటీ ఉండేది. పిల్లల్ని నువ్వుల నూనె రాసి సన్లో పడుకోబెట్టేవారు, తర్వాత నువ్వుల లడ్డూలు తింటాం పీరియడ్స్ అప్పుడు. ఇవన్నీ మన నార్మల్ థింగ్ దట్ వీ డోంట్ ఈవెన్ మెన్షన్. కానీ చిన్ని టెక్నిక్స్ ఏవైతే మన పాతకాలం నుంచి వస్తుందో దిస్ హెల్ప్ టు డూ హోల్డ్ మెనీ న్యూట్రిషన్ అండి. ఇప్పుడు దట్ ఈస్ వీఆర్ ల్యాకింగ్. అండ్ ఈ కోవిడ్ తర్వాత అనుకోండి ఆర్ వాట్ ఎవర్ నెక్స్ట్ ఫేజ్లో వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ విత్ ద కేసెస్ అంటే ఆ పాలిమార్ఫిజం జరిగిందండి అట్ ద జెనెటిక్ లెవెల్. నౌ ఇప్పుడు అది హోల్డింగ్ తగ్గుతుంది. సో వాత వాళ్ళకి న్యూట్రిషన్ ల్యాక్ ఆఫ్ ఉండి దే గెట్ డయాబెటీస్ పార్ట్. సో అప్పుడు వాళ్ళకి డయాబెటీస్ అనేది న్యూట్రిషన్ ద్వారా కూడా మనం ఇవ్వాలి. సో దిస్ ఇస్ మేము వచ్చిన పేషెంట్ని ముందు అసలు వాత పిత్త కఫాలో ఏ ప్రాబ్లం వల్ల మీరు డయాబెటీస్ ఫేస్ చేస్తారు. సెకండ్ నేను చూసింది ఏంటంటే అసలు వాళ్ళది ప్రాపర్ డయాబెటీస్ ఉండదండి. వేరే డిసీజ్ యొక్క స్ట్రెస్ వల్ల డయాబెటిక్ కండిషన్ మనకి సిమ్టమ్ లా కనపడుతూ ఉంటుంది. సో అప్పుడు మేము వాటిని డయాబెటిక్ పేషెంట్ అనుకోం. ఎస్ హీఈస్ హ్యావింగ్ అ సిమ్టమ్ ఆఫ్ డయాబెటీస్, కానీ ఆయన ప్రాబ్లం కనుక మెయిన్ వేరే ఇమ్యూన్ ఇష్యూ అనుకోండి, లేకపోతే ఆటో ఇమ్యూన్ కండిషన్, వీ హ్యావ్ టు కరెక్ట్ ఆటో ఇమ్యూన్ టు క్లియర్ ఆఫ్ ద డయాబెటీస్. అప్పటి వరకు డయాబెటీస్ మేనేజ్మెంట్లో ఉంచుకుంటూ, అంటే వీ కెన్ యూజ్ ద మోడర్న్ మెడిసిన్ అండ్ మైండ్లో పెట్టుకుని, బట్ డయాబెటీస్ మెయిన్ డిసీజ్ కాదు. అక్కడ డిసీజ్ ఏంటండి, ఆటో ఇమ్యూన్ పార్ట్. అలాగే మనం చూసినట్టయితే మనకి షుగర్ రేజ్ అవటం అనేది మనం 2 విధాలుగా డివైడ్ చేసుకోవాలండి. ఎందుకంటే షుగర్, బీపీ ఇవన్నీ ఏంటంటే మన లైఫ్లో ఉండే నార్మల్ పార్ట్స్. అంటే ఇప్పుడు షుగర్ కనిపించింది అనగానే మన ప్యానిక్ అవ్వటం ఇస్ నాట్ రైట్. ఆ షుగర్ కనిపించిందంటే మన కండిషన్స్ ఏంటి. జనరల్గా షుగర్స్ ఎప్పుడెప్పుడు కనపడతాయి, ఎప్పుడెప్పుడు రేజ్ అవుతాయండి, ఫీవర్లో రేజ్ అవుతుంది, ఎనీ స్ట్రెస్ కండిషన్లో రేజ్ అవుతుంది, ఏదైనా మీరు ఓవర్ యాక్టివిటీ ఏమైనా చేస్తున్నారు, లేకపోతే ఆ రోజు ఎక్కువ స్వీట్స్ తిన్నారు, ఆ రోజు రేజ్ అవుతుంది. సో ఎవ్రీడే నెక్స్ట్ డే మనం చెక్ చేసుకోగానే అమ్మో నాకు 240కి వెళ్ళిపోయింది అంటే జస్ట్ అబ్జర్వ్ చేసుకుని అది క్రానిక్, అంటే ఒక బాడీ ఒక సిచ్యువేషన్కి రియాక్ట్ అవటం ఇస్ వెరీ నార్మల్. సో షుగర్ రేజ్ అవటం, సెల్స్కి ఆ షుగర్ అబ్జర్వ్ అవటం ఇస్ నార్మల్. కానీ అది క్రానిక్గా ఉండిపోతుంది అట్లాగే అన్నప్పుడు దెన్ దట్ ఈస్ అ డిసార్డర్. ఇట్స్ అ లైఫ్ స్టైల్ డిసార్డర్. డయాబెటీస్ అనేది ఒక డిసీజ్ కాదనుకుంటానండి నేను. డయాబెటీస్ ఇస్ అ డిసార్డర్ ఆఫ్ అ లైఫ్ స్టైల్. మీ లైఫ్ స్టైల్లో డిసార్డర్, డిస్రెగ్యులేషన్ వల్ల వచ్చిన ఎఫెక్ట్ అది. వాట్ ఇట్ షోస్ ఇస్ దట్ వాట్ యు ఆర్ లీడింగ్ ఇస్ నాట్ ప్రాపర్లీ దేర్, రైట్గా లేదు. సో యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ కరెక్ట్ అమౌంట్ ఆఫ్ స్లీప్, యూ హ్యావ్ టు హ్యావ్ ప్రాపర్ ఫుడ్, you have to improve your lifestyle activity. అనే ఇండికేషనే డయాబెటీస్. అది